జై స్వామినారాయణ. నా పేరు సుబ్బారావు. మా బాబు పేరు కె తరుణ్ తేజ్ శైలేష్. మా బాబుని 2023 సంవత్సరం జూన్ నెలలో శ్రీ స్వామినారాయణ గురుకుల ఇంటర్నేషనల్ పాఠశాలలో జాయిన్ చేయడం జరిగింది. ఆ రోజు నుండి మా వాళ్ళలో అనుకోని మార్పులు, అంటే తన బిహేవియర్లో కానీ, పూజా విధానంలో కానీ, పెద్దలతో నడుచుకునే విధానం కానీ ఇంతకు మునుపుల కంటే చాలా అతి తీవ్రమైనటువంటి మార్పులు మేము గమనించడం జరిగింది. ముఖ్యంగా ప్రాతకాలంలో లేవటం, స్నానాలు కంప్లీట్ చేసుకోవటం, పూజా గదిలో పూజలు చేసుకోవటం, తల్లిదండ్రులను గౌరవించడం, పెద్దల పట్ల చాలా గౌరవంగా ఉండటం, ఇంతకుముందు ఎవరైనా వస్తే విషయకుండా ఉండడం, ఇలాంటివి జరిగేది. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా జై స్వామినారాయణ అని చెప్పి చేతులు జోడించి నమస్కరించి పెద్దవారిని గౌరవించి, అలానే మా అమ్మ నాన్న వాళ్ళని వారి యొక్క ఆరోగ్య విషయాల్లో కలుగు చేసుకుంటూ, వాళ్ళ అమ్మగారికి ఇంట్లో కూడా కొంచెం సహాయ సహకారాలు చేస్తూ, తన తమ్ముడికి కావాల్సినటువంటి చదువుల విషయంలో కూడా తనకు హెల్ప్ చేస్తూ, అంటే స్నేహభావం, సహాయం, పెద్దల పట్ల గౌరవం, ఇలాంటి విషయాలన్నీ కూడా గురుకుల పాఠశాలలో జాయిన్ అయిన తర్వాత మాత్రమే నేను గమనించడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా సెలవులు వచ్చినప్పుడు మా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ఆసక్తిగా నన్ను ఒక ప్రశ్న అడిగేవాళ్ళు. ఏంటి వీళ్ళు ఇంత ముందు లేని చేంజ్ అని కూడా ఒక్కసారికి ఇంత మార్పు కనబడుతుంది అని చెప్పేసి. దానికి కారణం శ్రీ స్వామినారాయణ గురుకుల ఇంటర్నేషనల్ పాఠశాల. ముఖ్యంగా తన స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, అలానే తన తోటి వారితో, ముఖ్యంగా మా సోదరుల యొక్క పిల్లలు కానీ, మా సోదరీమణుల యొక్క పిల్లలు కానీ, వాళ్ళతో మాట్లాడే విధానం, నడుచుకునే విధానం, ముఖ్యంగా చదువు పట్ల శ్రద్ధ, సంస్కారం, లేవగానే స్నానం చేయడం, బొట్టు పెట్టుకోవడం, దేవుడి దీపారాధన చేయడం, మమ్మల్ని పిలిచి హారతి ఇవ్వడం, ఇవన్నీ కూడా మేము ఊహించినటువంటి మార్పులుగా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ రోజు మన పాఠశాలలో మేము గమనించిన విషయాలు ఇంతకు ముందు ఉన్నటువంటి పాఠశాలలో పూర్తి భిన్నంగా ఉండేవి. ఇంతకు ముందు అల్లరి చిల్లరిగా ఉండడం, చెప్పిన మాట వినకపోవడం, ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు ఏదైనా మేము చెప్తే ముందుగా వచ్చేసి నేనేం చేయాలి, లేదా మేము చెప్పక ముందే తను వచ్చేసి నేనేమైనా చేయాల్సి ఉందా, ఏం విధంగా చేయాలి, నేను చేయాల్సిన పని ఏముందా, ఇలా రెండు విషయాలకి కూడా మనకు గురుకుల పాఠశాల గురించి. ముఖ్యంగా చదువు విషయంలో ఎర్లీ మార్నింగ్ ప్రాతకాల సమయంలో 5:05 లేచేసి తనకు తానుగా నేర్చు చదువుకోవడం ముఖ్యంగా గమనించదగ్గ విషయం. అలానే ఏ సబ్జెక్టులో తను వీక్కున్నాడు, తన గురువుల గురించి కానీ, అలానే ప్రిన్సిపల్ గారి గురించి కానీ, మిగతా టీచర్లు అందరూ కూడా ప్రతిరోజు పాఠశాలలో ఏ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయో అవన్నీ కూడా ఇంట్లో వచ్చి మాతో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా స్వామీజీ, మాకు ఈ స్వామీజీ వచ్చారు, ఇవాళ మార్నింగ్ మీకు చెప్పారు, బ్రహ్మ విద్యా సార్ ఇది వచ్చారు, ఇవాళ మార్నింగ్ అసెంబ్లీలో మాకు ఇది జరిగింది. అలానే విలువలు, మానవతా విలువలు, మానవీయ విలువలు, వీటన్నిటి గురించి మాకు ఈరోజు మార్నింగ్ అసెంబ్లీ సమయంలో చెప్పడం జరిగిందని చెప్పి చెప్పేవారు. ఎప్పుడైనా మేమేదైనా తిక్కతలకు పెట్టుకోవడం మర్చిపోయినా కూడా తను గుర్తు చేస్తున్నాడు ఈరోజు. అంటే ఈ మార్పు అంతా కూడా కారణం ముఖ్యంగా శ్రీ స్వామినారాయణ గురుకుల పాఠశాల. చదువు పట్ల ఆసక్తి, పెద్దల పట్ల గౌరవం, ఇతరులకు సహాయం చేయాలనేటువంటి సద్గుణ భావం, సహాయ సహకారాలు అందించే తత్వం, ఇవన్నీ కూడా ఈరోజు గర్వంగా ఉంటే చెప్పగలను శ్రీ స్వామినారాయణ గురుకుల పాఠశాలలో లభించేటువంటి ముఖ్యమైన అంశాలుగా నేను చెప్తున్నాను. జై స్వామి.